వ్యాప్తంగా ఇది అమల్లో ఉన్నది, ఇదేం కొత్త విధానం కాదు. డెఫినెట్ గా పేదలకు నాణ్యమైన కార్పొరేట్ విద్య అందాలి, దానికి తగ్గట్టుగా యాక్షన్ ప్లాన్ ఇమీడియట్ గా వేగవంతం చేయడం చంద్రబాబు గారు భరోసా ఇస్తున్నారు. అసలు ఏం జరుగుతోంది అనుకోవాలి, ఇదంతా ఓవరాల్ మీ అబ్జర్వేషన్ ఏంటి? ఇప్పుడు మెడికల్ కాలేజీలు 4 టెండర్లు పిలిచారు. ఒక్క కాలేజీకి వచ్చింది అదోనికి సంబంధించి మెడికల్ కాలేజీకి, మిగతా 3 కాలేజీలకు రాలేదు. అవును. పులివెందుల, మదనపల్లి, మార్కాపురం కాలేజీలకు ఎవరు కూడా టెండర్ వేయలేదు. అవును. కారణం ఏంటి అనేది ఆలోచించినప్పుడు ఒక 2 కారణాలు కనపడుతున్నాయి. ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారి బెదిరింపులకు భయపడి ఉండాలి. 2, ప్రభుత్వం ప్రకటించిన పాలసీ ప్రైవేటు వాళ్ళకి లాభాపేక్ష లేని పాలసీ అయి ఉండాలి. అంటే ప్రైవేట్ వాళ్ళకి పెద్దగా లాభం వచ్చేది కాదు అనిపించి వాళ్ళకి అనిపించి ఉండాలి. ఇప్పుడు వైసీపీ చెప్తుంది ప్రైవేట్ వాళ్ళకి దోసిపెట్టడానికి ఈ పాలసీని తీసుకొచ్చారని చెప్తుంది. అదే నిజమైతే నిజంగా టెండర్లు వచ్చి ఉండాలి. అవును. అంటే వైసీపీ చెప్తుంది ఇక్కడ అబద్ధం. మేబీ రీజన్ ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారు బెదిరింపులు భయపడి ఉంటారా అనేది దానికి కూడా వైసీపీ చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి గారు బెస్ట్ రౌడీ అండి, ఆయన బెదిరింపులకు ఎవరైనా భయపడతారు, ఆయన బెస్ట్ రౌడీ ఆఫ్ 2025 అవార్డు ఇచ్చి సన్మానించండి, సత్కరించండి, శాలువాలు కప్పండి అని వైసీపీ చెప్పుకోగలగాలి. అంటే ఒక నాయకుడు రౌడీ లాగా బిహేవ్ చేస్తే ఇలాంటి పరిస్థితులు ఉంటాయి ఆ రాష్ట్రానికి. వైసీపీ అంటే ఇంకా పారిశ్రామికవేత్తల్లో, కాంట్రాక్టర్స్ లో అభివృద్ధి కావాలనుకునే వాళ్ళలో భయం ఉందా? నిజానికి ఇక్కడ ఒక విషయం అండి, బాగా లాభాపేక్ష ఉన్న పాలసీ అయితే ఎవరు బెదిరించినా సరే కార్పొరేట్స్ ముందుకు వస్తారు. ఎందుకంటే వాళ్ళు తెలుసు ఈ కేసులు ఏమి కావు అన్న విషయం తెలుసు. ఎందుకంటే ఇది ప్రభుత్వ పాలసీ కాబట్టి దీని మీద ఏమి జైలుకి పంపే అవకాశం ఉండదని వాళ్ళకి తెలుసు. తెలియని వాళ్ళు కాదు. బాగా లాభాపేక్ష ఉంటే ఉరుక్కుంటూ వస్తారు. వాళ్ళు టెండర్లు వేయట్లేదు, ముందుకు రావట్లేదు అంటే ప్రభుత్వం ప్రకటించిన పాలసీ ప్రభుత్వానికి లాభం జరిగేలా ఉంది తప్ప ప్రైవేట్ వాళ్ళకి లాభం జరిగేలా లేదు అని మనం అర్థం చేసుకోవాలి. అంటే వైసీపీ చేస్తున్న వాదన పిచ్చి వాదన, మొండి వాదన, మూర్ఖపు వాదన తప్ప దాంట్లో నిజాయితీ లేదని అర్థం చేసుకోవాలి. వైసీపీ ఏం చెప్తుంది, మేము 1 కోటి మందితో సంతకాలు సేకరించి వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు అని. రాష్ట్రంలో 4 కోట్ల మంది ఓటర్స్ ఉన్నారు. వాళ్ళ పార్టీకి మొన్న ఎన్నికల్లో 1,30,00,000 మంది ఓటేశారు. వాళ్ళకు వచ్చిన ఓట్ల సంఖ్య కంటే కూడా వాళ్ళకి పెట్టిన సంతకాల సంఖ్య తక్కువ. నిజానికి 1 కోటి సంతకాలు సేకరించి ఉండాలంటే మీకు తెలియంది కాదు, 4 కోట్ల మంది రియాలిటీలో ఆంధ్రప్రదేశ్ లో ఉన్న స్థిరంగా ఆంధ్రప్రదేశ్ లో ఉన్న వాళ్ళు ఒక 3.5 కోట్ల మంది 3 కోట్ల మంది ఉంటారు. అంటే ప్రతి ముగ్గుల్లో ప్రతి నలుగుల్లో ఒకరి సంతకం తీసుకుని ఉండాలి. ప్రతి ఇంటికి వైసీపీ వెళితేనే అలా సాధ్యం. కానీ ఎవరి ఇంటికి వెళ్లకుండా, పెద్ద క్యాంపెయిన్ నడపకుండా, ప్రజలకు తెలియకుండా 1 కోటి సంతకాలు సేకరించబడ్డాయి అంటే అవి ఏమైనా మార్పింగ్ సంతకాలు అనేటువంటిది మనం ఇక్కడ చెక్ చేసుకోవాలి. గవర్నర్ గారికి ఇచ్చిన సంతకాల మీద ఖచ్చితంగా ఎంక్వైరీ జరగాలి, ఫోర్జరీ సంతకాలతో ఏమైనా సంతకం చేశారని. కానీ వైసీపీ చెప్తున్న లెక్క నిజము అనుకున్నప్పటికీ కూడా 1 కోటి మంది సంతకాలు పెట్టారంటే 3 కోట్ల మంది పీపీపీ పద్ధతిని అనుకూలించారని అర్థం చేసుకోవాలిగా. 3 కోట్ల మంది ఓటర్స్ పీపీపీ మాకు ఓకే, ఎందుకంటే వైసీపీ 10 ఇంటి దగ్గరికి వెళ్ళింది సంతకాల కోసం అనుకుందాం, ప్రతి ఊరికి వెళ్ళింది అనుకుందాం, ప్రతి వాడకి వెళ్ళింది అనుకుందాం, ప్రజల్ని విరివిగా కలిసింది అనుకుందాం. అంత విరివిగా ప్రజల దగ్గరికి వెళ్ళినా సరే, ప్రతి ఇంటి దగ్గరికి వెళ్ళినా సరే 1 కోటి సంతకాలు మాత్రమే వచ్చాయంటే 3 కోట్ల మంది సంతకం పెట్టలేదు అంటే వాళ్ళు పీపీపీ పద్ధతిని అనుకూలంగా ఉన్నారని అర్థం చేసుకోవాలిగా. ఇప్పుడు నిన్న కిమ్స్ భాస్కర్ రావు గారు ఆయన అదోని మెడికల్ కాలేజీ సంబంధించి టెండర్ తీసుకున్నారు. దాని మీద వైసీపీ ప్రచారం చేస్తుంది, కమ్మోలు కాబట్టి తీసుకున్నారు అని చెప్పేసి. నిజానికి కిమ్స్ భాస్కర్ రావు గారు రాజశేఖర్ రెడ్డి గారికి బాగా క్లోజ్. ఇంకా కరెక్ట్ గా చెప్పాలంటే ఆయన పాత ఇంటర్వ్యూ చూడండి, ఆరోగ్యశ్రీ పథకాన్ని రాజశేఖర్ రెడ్డి గారికి ఐడియా ఇచ్చినటువంటి వ్యక్తి కిమ్స్ భాస్కర్ రావు గారు. మరి ఆ రోజు రాజశేఖర్ రెడ్డి గారికి బాగా క్లోజ్ గా ఉన్నటువంటి వాళ్ళ వ్యాపారవేత్తలు ఎవరు ఉంటారంటే, ఎవరు అధికారులు ఉంటే వాళ్ళతో క్లోజ్ గా ఉంటారు ఆటోమేటిక్ గా. అలాంటి వ్యక్తి కూడా కులాన్ని పెడితే మరి అతను రాజశేఖర రెడ్డి గారితో ఎలా ఉన్నాడు, రాజశేఖర రెడ్డి గారికి అతను ఇచ్చిన ఐడియాని ఆరోగ్యశ్రీగా ఎలా మార్చారు? అంటే ఇక్కడ కార్తీక్ గారు ఇక్కడ కొంచెం క్లారిటీ కూడా తీసుకోవాలి. మనం పీపీపీ విధానం గురించి మీరు చెప్పారు, ఒకవేళ ప్రభుత్వం తీసుకొచ్చిన పాలసీ ఏమన్నా వాళ్ళకి లాభం లేదా కాబట్టి రాలేదా అన్న యాంగిల్ మాట్లాడారు. కాబట్టి ఇప్పుడు నేను చంద్రబాబు గారు చెప్తూ VGF కింద చెరి కేంద్రం రాష్ట్రం చెరి 30% ఇవ్వాలి, 60% వరకు ఇవ్వాలి. దీనికి ఇప్పటికీ అరుణాచల్ ప్రదేశ్ ఇంకా కొన్ని రాష్ట్రాల పేర్లు కూడా చెప్పారు. అరుణాచల్ ప్రదేశ్, వీటిలో ఈ ఉత్తరప్రదేశ్, జార్ఖండ్ లో కూడా వైద్య కావాల్సిన పరిస్థితికి ఆల్రెడీ పీపీపీ విధానం మీద వెళ్తున్నాయని చెప్పింది. అంటే 60% వీళ్ళే భరిస్తున్నప్పుడు VGF కింద ఇది వయబిలిటీ గ్యాప్ ఫండ్ కింద వాళ్ళు మిగతా చెల్లించాలనుకున్నప్పుడు ఎక్కడ మీకు అంటే వాళ్ళకి లాభాపేక్ష అనేది కనిపించదా? 60% ప్రభుత్వం కేంద్ర రాష్ట్రం భరించాలి, 60% కల్పించాలి అనేది ఇప్పుడు కొత్తగా అనుకుంటున్నారు. గతంలో ప్రకటించిన టెండర్లలో అది లేదు. ఓకే, అలా రాలేదు కాబట్టి ఇది ప్రకటించాలి అని చెప్పేసి నిన్న అనుకున్నాను, నిన్న కాదు మొన్న అనుకున్నాను. అవును, చంద్రబాబు గారు రాబోయే కాలంలో వస్తారు. ఒక విషయం ఇక్కడ మనం ఖచ్చితంగా గమనించారండి, పీపీపీ మోడల్ కి జగన్మోహన్ రెడ్డి గారి మోడల్ కి ఉన్నటువంటి తేడాని.
ఇందాక చిన్నపరెడ్డి గారు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజీలు సంపాదించారు అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు సంపాదించలేదండి. రియాలిటీ ఏంటంటే కేంద్ర ప్రభుత్వం 2019లో ఒక పాలసీ డెసిషన్ తీసుకుంది. డాక్టర్ల సంఖ్యకి పేషెంట్ సంఖ్యకి మధ్య సంబంధం లేకుండా పోతుంది, డాక్టర్లను పెంచుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి WHO రిపోర్ట్ ప్రకారం కేంద్ర ప్రభుత్వం పాలసీ డెసిషన్ తీసుకొని రాష్ట్రాలకు విరివిగా మెడికల్ కాలేజీని శాంక్షన్ చేసింది. ఇప్పుడు తెలంగాణకు కూడా 26 మెడికల్ కాలేజీని శాంక్షన్ చేసింది. జిల్లాకు ఒక మెడికల్ కాలేజీని, విభజిత జిల్లాలకి, ఉమ్మడి జిల్లాలు కాదు. తెలంగాణలో కూడా మీరు చెక్ చేసుకొని కావాలంటే. మరి అలా అదే క్రమంలో ఆంధ్రప్రదేశ్ కి 17 మెడికల్ కాలేజీ శాంక్షన్ చేసింది. కడతానని జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పుకున్నారు, కానీ కట్టలేదు. 4 సంవత్సరాలు అధికారంలో ఉండి చిన్నపరెడ్డి గారు చెప్తున్నట్టు 5 మెడికల్ కాలేజీలో, రియాలిటీలో 4 మెడికల్ కాలేజీలో, సరే 4, 5 మెడికల్ కాలేజీలు కంప్లీట్ చేశారు. ఎప్పటికీ 4 సంవత్సరాల పరిపాలన కాలంలో. ఇప్పుడు 17 మెడికల్ కాలేజీలు కంప్లీట్ కావడానికి ఎన్నాళ్ళు పట్టింది? ఇంకా ఆ రకంగా చూసినప్పుడు, ఆ టైం బాగుంది చూసినప్పుడు 2034 వస్తుందా? అలా కాకుండా ఒకేసారి అన్ని బిల్డింగ్లు కంప్లీట్ చేసి 2028 లోపు అన్ని స్టార్ట్ కావాలనేటువంటి యుద్ధ ప్రాతిపదికన పీపీపీ పద్ధతిలో కూటమి ప్లాన్ చేస్తుంది. ఇప్పుడు 17 మెడికల్ కాలేజీలకు అందుబాటులోకి వచ్చేటువంటి పీపీపీ పద్ధతి మేర 2034 దాకా అందుబాటులోకి రాని జగన్మోహన్ రెడ్డి గారి పాలసీ మేర. ఇంకొక మాట, జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు అనే పేరుతోటి ఇందాక జీవోలు చెప్పారు కదా, 107, 108, ఆ జీవోల ద్వారా 50% సీట్లను అమ్ముకున్నారు. మేనేజ్మెంట్ కోటా కింద 12 లక్షలకి, ఎన్ఆర్ఐ కోటా కింద 20 లక్షల సీట్లు అమ్ముకున్నారు. అసలు ప్రభుత్వమే మేనేజ్మెంట్ అయినప్పుడు మేనేజ్మెంట్ కోటా ఏందండి? అక్కడ మేనేజ్మెంటే ప్రభుత్వం కదా. మేనేజ్మెంట్ కోటా కింద సీట్లు అమ్ముకోవటం ఏంటి? కన్వీనర్ కోటాను కేవలం 35%కే పరిమితం చేశారు. మిగతా 15% ఆల్ ఇండియా కోటా పోనండి, 35%కే కన్వీనర్ కోటా పరిమితం చేశారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం చెప్తుంది 17 మెడికల్ కాలేజీని అందుబాటులో తీసుకొచ్చి 50% వరకు కన్వీనర్ కోటా ఉంచుతామని. 50% వరకు ఎందుకు? పీపీపీ మోడల్లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం చేతుల్లో మెడికల్ కాలేజీ ఉంచుకొని 35% కన్వీనర్ కోటా ఉంచితే, ప్రభుత్వం ఇప్పుడున్నటువంటి కోట ప్రభుత్వం పీపీపీ మోడల్లో అన్ని కాలేజీని అందుబాటులో తీసుకొచ్చి 50% కన్వీనర్ కోటా పెడతామని చెప్తుంది. అంటే 15% కన్వీనర్ కోటా పెరగబోతుంది. ఈ కన్వీనర్ కోటాలు సీట్లు పొందేది ఎవరండి? మెరిట్ లిస్ట్ లో ఉన్న వాళ్ళు, మెడికల్ ఎంట్రన్స్ లో, పైగా రిజర్వేషన్ క్యాండిడేట్స్. ఎవరి మీదంతా? చిన్న వాళ్ళు, పేదవాళ్ళు. పేదవాళ్ళకి 15% మెడికల్ సీట్లు పెరుగుతుంటే దాని మీద వైసీపీ కోపం ఎందుకు? అంటే ఎస్సీలు, బీసీలు చదువుకుంటారనా? మేముంటే దోపిడీ చేసేవాళ్ళు, లేకుండా చేసేవాళ్ళు. ఇంకో 4-5 మెడికల్ కాలేజీలు కట్టామని తప్పట్టు కొట్టుకునే వాళ్ళు. 2034 దాకా 17 మెడికల్ కాలేజీని కట్టకపోయే వాళ్ళు. మెడికల్ ప్రభుత్వం చేతుల్లో మెడికల్ కాలేజీలు ఉంచేసుకొని అమ్మేసుకునే వాళ్ళు. ఈ కూటమి ప్రభుత్వం వచ్చి అన్ని కాలేజీని అందుబాటులో తీసుకొస్తా అంటుంది, 50% సీట్లను పేదవాళ్ళకి పంచుతానంటుంది ఏంది అని వైసీపీకి కోపం వస్తుందా? రైట్. ఎస్, చంద్రబాబు గారు ఏమనుసరిస్తారు? ఇప్పుడు గతంలో తీసుకొచ్చిన పాలసీలకి ఏమంతా వ్యతిరేకంగా ఉందని మీరు ఇప్పుడు వాదిస్తున్నారు. అట్ ద సేమ్ టైం ఏ సెక్షన్ కింద ఒకవేళ అధికారంలోకి వస్తే అసలు మీరు ఏ సెక్షన్ కింద కేసులు పెడతారంటే సుజాత కింద ప్రశ్నించారు. వాటికి ఏం ఆన్సరిస్తారు? ఖచ్చితంగా అండి, కేసులు చిన్నపరెడ్డి గారు హైకోర్టు చెప్పింది, హైకోర్టు క్లియర్ గా చెప్పింది ఇది ప్రభుత్వ పాలసీ, దీంట్లో మేము కలగ చేసుకోమని చెప్తుంది. అంటే చదువుకున్న వాళ్ళు సబ్జెక్టు చదువుకు అర్థం కాని వాళ్ళకి చెప్పడం కష్టమండి. రైట్ అండి. ఎస్, అడుగుదాం చిన్నపరెడ్డి గారు. ఎస్, చెప్పండి, ఆన్సర్ చెప్పండి వాటికి. అదే కార్తిక్ గారు లాంటి మేధావులు మరి వారు చెప్పినట్టు ఈ